స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे. ఒక నగరం అభివృద్ధి చెందితే మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు, కిడ్నాపులు, దండాలు, దోపిడీలు, ముఖ్యంగా ఉమెన్ ట్రాపింగ్, వీటిని అంతం చేయాలి అంటే
కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఖాన్. ఖాన్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. హౌ ఇస్ యువర్ ఫ్రెండ్ విజయ్? बहुत अच्छा है సార్. సార్ పిలిచారు. మిస్టర్ ఖాన్, సార్. మన సిటీనే కాకుండా సార్. మొత్తం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా వా కేసు తాలూకు ఫైల్ ఇది. వా ఈ కేసు నీకు అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని నిన్ను పిలిచాను. ఇది వెరీ కాన్ఫిడెన్షియల్. షూర్ సార్. ఓహ్, ఇంత బరువు ఉంది. ఏముంది సార్ ఇందులో? ఈ కేసు సంబంధించిన అన్ని విషయాలు అందులో ఉన్నాయి. ఓకే సార్, ఉంటాను సార్. చూడు సార్. ఖాన్, ముఖ్యంగా సార్. ఇది డిపార్ట్మెంట్ పరువుకి ప్రతిష్టకి సార్. సంబంధించిన విషయం. సార్. 1 నెలలో కేసు ఛేదించాలి. డిపార్ట్మెంట్ పరువు కాపాడాలి. అలాగే సార్. యూ కెన్ గో. ఐ విల్ డూ మై బెస్ట్ సార్. ఎవర్రా మీరు? ఈ ఏరియాలో న్యూసెన్స్ చేస్తున్నానని కంప్లైంట్ వచ్చింది. ఏంటి కానిస్టేబుల్ నువ్వు? ఏరా, న్యూసెన్స్ చేస్తుంది మీరేగా? లేకండి రా పైకి. నువ్వు ఎవరి తాలూకు తెలిసే మాట్లాడుతున్నావా? రే, ఆడితో మాట్లాడండిరా. ఓటీపీకి పంపించండి. ఏంట్రా పీకేది? తమాషాలు చేస్తున్నారా? మీ వల్ల ఇక్కడ ఎంత న్యూసెన్స్ జరుగుతుందో తెలుసా? రే, సార్ సిన్సియర్ అనుకుంటాను రా. ఓవర్ చేస్తున్నాడు. ఏరా, ఎటకారమా? చంపేస్తున్నా కొడక. రేయ్, 2 నిమిషాలు రా. మీకు మంచి సినిమా చూపిస్తా. వస్తాడ్రా, పోలీసుల్ని కొడతారా? పోరా, ఎవడొస్తాడా రమ్మనరా. ఇక్కడే ఉంటానురా, ఇక్కడే తాగుతానురా. వచ్చేది అల్లాటప్ప పోలీస్ కాదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయేంద్ర వర్మ. ఉచ్చ పోయిస్తాడు ఒక్కొక్కడితో. సార్, మనం ఎక్యూజ్డ్ కోసం వెతుకుతున్న అడ్రస్ పక్కనే ఉంది సార్. ఇది మీ ఫ్రెండ్ కాన్గార్ హౌస్ సార్. చాలా బాగుంది. అవును సార్. ఇంత మంచి బిల్డింగ్ కొన్నట్టు నాకు చెప్పలేదేంటి? ఎవరైనా ఉంటున్నారా? ఇది కొన్న తర్వాత
ఎవరు ఉండట్లేదు సార్. బహుశా వాస్తు దోషమేమో సార్. ఒకసారి చూద్దాం. కీ ఎక్కడుంది? వాచ్మెన్ దగ్గర ఉండదు సార్. తెమ్మంటారా? వాచ్మెన్ కూడా తీసుకురా. అలాగే సార్. తొందరగా వెళ్ళి తాళం తీ. ఇల్లు బాగానే కట్టారు సార్. ఇంద్రభవనంలా ఉంది. కీ ఓపెన్ చేయి. తీయమంటున్నారుగా, తీవయ్యా. ఓపెన్ చేయి. కానిస్టేబుల్ సార్. బడి అలాగే తీసుకెళ్ళి. సార్. తాళం కూడా తీయలేకపోతే ఎలాగయ్యా? ఏం పేరు? వస్తున్నాను సార్. వెళ్దాం సార్. స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. ఓకే వెళ్ళాలి. సార్. సార్ వాచ్మెన్కి ఏమన్నా? ఇలా రా. ఇక్కడే ఉంటావా? ఉంచుకో.
मेरी बेटी को छोड़ दो। अगर आना है तो मेरे अंदर आ जाओ, आ जाओ। నీ సంగతి ఏంటి? అవునా, మళ్ళీ కాల్ వస్తుంది, వెళ్ళాలి. ఓకే రా మరి, దెన్ బాయ్, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. నా పేరు అమృత. నా పేరులో అమృతం నా జీవితంలో లేదు. నా పేరు అమృత. పేరులో అమృతం నా జీవితంలో లేదనే చెప్పాలి. ఎందుకంటే నా జీవితం అంతా ఒక ముళ్ళ పొదల మధ్య నుంచి వచ్చింది. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. నేనొక అనాథని, ఆర్ఫన్స్లో పెరిగాను. అక్కడ నేను అనుభవించిన జీవితం, చూసిన సంఘటనలు నన్ను, నా జీవితాన్ని మలుపులు తిరిగేలా చేశాయి. అలా చెప్పుకుంటూ పోతే ఈ డైరీలో పేజీలే సరిపోవు. అన్నీ చూసిన నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ రోజు నేను మర్చిపోలేనిది. కాఫీ. ఈడింటి ఇక్కడ ఉన్నాడు, సార్కి అర్జెంటుగా చెప్పాలి. హాయ్, ఐ లవ్ యూ. అమృత అంత ఈజీగా పడదు. మళ్ళీ నా వెంట పడ్డావో పొడుస్తా.
పో. సార్ మొన్న సెల్ నుంచి తప్పించుకున్నాడే ఆ టీ టైంలో ఉన్నాడు సార్. సార్ మనం పట్టుకోవాల్సింది ఆడే సార్. ఇయ్యండి సార్ నా కొడుకుని. వస్తున్నాను సార్. సెల్ నుంచి తప్పించు. ఏరా అలా ఆవేశపడుతున్నావే, ఏమైంది? పేరు విజేంద్రవరం అంటన్నా. చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడన్నా. 6 అడుగులు ఉన్నాడన్నా. సింహంలా దూసుకొస్తున్నాడన్నా. రానే, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదురా. అన్నా వచ్చాడు. తప్పురా, పోలీసోళ్ళు మళ్ళంటోళ్ళకి దోస్తులు. అరే తురే అనకూడదు. ఏం తీసుకుంటారు మీరు మా అతిథులు? ఏయ్ కుర్చీ ఏయ్. సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయేంద్రవర్మ గారు రండి, కూర్చోండి. మా ఓడు ఏదో తెలియక అనేసాడు. ఇప్పుడే మా ఓడు సినిమా యాక్టర్లా పోడేసాడు మిమ్మల్ని. కూర్చోండి.
ఏయ్ వాళ్ళ నోరు మీ మనం ఏయ్ వాళ్ళ జోలికొస్తే చంపేస్తా. రేయ్ ఎల్రా, ఏం పీకుతాడో చూస్తాను. ఆడపిల్లలంటే మార్కెట్లో దొరికే వస్తువులు కాదురా, వాళ్ళ నమ్మడానికి నువ్వెవడోరా? బ్రతకాలి, ఆడపిల్ల లేనిదే సృష్టి లేదు. ఏయ్ పోలీస్, నా ఏరియాకొచ్చి నన్నే బెదిరిస్తావా? నా గురించి తెలీదా? గన్ను యూనిఫారం లేకపోతే ఈ గొడవలోనే చంపేస్తారా నిన్ను? రేయ్, ఏయ్! నువ్వు బెదిరిస్తే వణికిపోయే పోలీసుని కాదు, రమ్మన్రా చూసుకుందాం. రేయ్ ఏసేం రాన్ని. అదేట్రా, అదేట్రా, పడిపోతున్నదేట్రా? అది అది ఏయ్ విజేంద్ర వర్మ, కాల్ చేస్తా నిన్ను. ఒక్క దెబ్బకే పడిపోయావు, నీకెందుకురా రౌడీయిజం? సార్, మీరు ఈ నగరానికి వచ్చిన తర్వాత రౌడీలకు నిద్ర లేకుండా చేస్తున్నారని, ప్రజలందరూ హ్యాపీగా నిద్రపోతున్నారని ఎన్నో ప్రశంసలు వెలుగుతున్నాయి. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కాపాడడమే పోలీస్ యూనిఫామ్ చేయవలసిన డ్యూటీ. అందరు ఆఫీసర్లాగా 4 రోజులు అడాడు చేసి తర్వాత సైలెంట్ అయిపోతారని జనాలు అంటున్నారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? పోలీస్గా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. జనాల మాటలు నేను పట్టించుకోను. రాజకీయ నాయకులకి తలొగ్గి పనిచేసే ఆఫీసర్గా అనుకుంటున్నారు. దీనికి మీరు రాజకీయ నాయకులకు తలవొగ్గే పోలీస్ కాదు ఈ విజేంద్ర వర్మ. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అమ్మాయిలను కాపాడి వారికి రక్షణ కల్పించినందుకు గాను మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలను కాపాడడానికి ఇంకే విధమైన చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా స్త్రీలను రక్షించే బాధ్యత మా మీద ఉంది. దీని గురించే మేము కొన్ని షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మహిళల రక్షణ గురించి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. ఎవరు చేయలేని హ్యూమన్ ట్రాపింగ్ చేయించారు కదా, ఎవరైనా మీకు సహాయం అందించారా? ఈ నగరంలో ఆర్ఫనైజ్ ముసుగులో అమాయకపు అమ్మాయిలను డబ్బులు ఎరవేసి మాయమాటలు చెప్పి విదేశాలకు అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఈరోజు మేము అక్కడ రైడ్ చేయడం జరిగింది.
మీడియా ముందు చెప్తున్నా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేది ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఈ విజయేంద్రవర్మ నుంచి మాత్రం తప్పించుకోలేరు. బీ కేర్ఫుల్. హలో విజయ్, పిలిచిన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఈ అమ్మాయి ఎవరు? విజయ్నే ఫాలో అవుతుంది. ఎక్కడో చూశానే, చూద్దాం. హాయ్, అమృత కదా? అవును.
నా పేరు మీకెలా తెలుసు? మొన్న కాఫీ షాప్లో ఒకడికి వార్నింగ్ ఇచ్చి అమృతతో అంత ఈజీ కాదు కదా. అది ఆ రోజు అలా. మీరేంటి ఇక్కడ? ఎవరికోసం వెయిట్ చేస్తున్నారా? అది విజయ్ కోసం, సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కోసం. ఓహో, విజయ్ మీకు తెలుసా? హా, బాగా తెలుసు. మ్హూ. అతను నేను పక్క ఫ్లాట్లోనే ఉంటాం. విజయ్తో ఏమన్నా మాట్లాడాలా? ఆహా, నో, అదేం లేదు. ఏదో వెళ్తూ జస్ట్ క్యాజువల్గా. చెప్పండి, పర్లేదు. విజయ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. రియల్లీ? ఇతను చెప్తుంది నిజమేనా? తనతో నీకు ఏ అవసరం ఉన్నా సరే నాతో చెప్పొచ్చు. హీ ఈజ్ ఏ హానెస్ట్ ఆఫీసర్. యా, అవును. ఇతను నా విజయ్ కోసం చెప్తున్నాడా? చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. నా నెంబర్ తీసుకోండి. అడగకుండానే నెంబర్ ఇస్తున్నాడేంటి? సరే, 986630. మీకు ఏ అవసరం వచ్చినా కాల్ మీ ఇమీడియట్లీ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, నా నెంబర్ కూడా తీసుకోండి. యా, చెప్పండి. 77308. బాయ్ బాయ్. విజయ్ వర్మ. నేను తలవని క్షణం లేదు. ప్రతి క్షణం ఆయన పేరే, ప్రతి క్షణం ఆయన ధ్యాసే. ఏదో ఒక రోజు తనని కలిసి నా ప్రేమను వ్యక్తపరచాలి అనుకున్నాను. అలా ఆలోచిస్తున్న నాకు ఒక ఫోన్ వచ్చింది. ఖాన్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో. హాయ్ అమృత, ఐఎమ్ ఖాన్. ఐ నో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, వెరీ హ్యాపీ. అమృత, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనే సార్? ఏ విషయం సార్? విజయ్ని ఓ, పర్వాలేదు సార్. నా అనుమానం నిజమైతే విజయ్తో మాట్లాడిస్తాను. ఓకే, నేనే ఫోన్ చేస్తాను. ఓకే. అలా అనగానే నాకు వేరే ఆలోచనే రాలేదు. విజయ్ అనే పేరు వినగానే నన్ను నేను మర్చిపోయేలా ఇష్టపడ్డాను. ఖాన్తో ఫోన్ మాట్లాడడం కంటే ఆయనతోనే మాట్లాడాలి అని ఆయన రమ్మని అనగానే రెక్కలు విప్పిన సీతాకోక చిలుకలా నా ఊహల్లో నేను ఎగిరిపోయాను.